శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద కటిసుఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా వీక్షమాణం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జనవత్సలుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య నవరాత్ర బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ఉత్సవాంతములో జరిగేటువంటి అవభృదోత్సవము అనగా చక్రస్నానము అనేటువంటి దివ్య మహోత్సవాన్ని మనందరం కూడా వీక్షించబోతూ ఉన్నాం. అదుగో ఎంతో గొప్పదైనటువంటి స్వామి పుష్కరిణి ఈరోజు ఎంతో చక్కగా అలంకృతమై ఉన్నది. సకల గంగాది సర్వతీర్థ జలములనన్నింటినీ కూడా అక్కడికి ఆహ్వానించినటువంటి అర్చక స్వాములు స్వామివారి యొక్క దివ్య పాద పద్మముల నుండి మనల్నందరినీ కూడా తరింపజేయడానికన్నట్లుగా ప్రవహిస్తూ ఉన్నటువంటి స్వామివారి యొక్క పాద పద్మముల చెంత ఉన్నటువంటి ఆ గంగ ఇదిగో స్వామి పుష్కరిణీ తీర్థానికి చేరుకొని ఎంతో చక్కగా మనలో ఉన్నటువంటి సకల పాపములనన్నింటినీ కూడా ఎంతో చక్కగా కడగబోతూ ఉన్నది. చాలా గొప్పదైనటువంటి చక్రస్నానం అవభృదోత్సవ మహోత్సవం ప్రస్తుతం ఆరంభిస్తూ ఉన్నారు. అదుగో చూడండి, సుదర్శనమూర్తి యొక్క ఆకారాన్ని, అది కూడా నృసింహావతారము కలిగినటువంటి శ్రీ నృసింహ సుదర్శన అవతారాన్ని ఆ దివ్యమైనటువంటి పుష్కరిణిలో మనందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. స్వామివారు మహావిష్ణువు తన యొక్క అవతారములో ఎక్కడైనా కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణం చేయాలి అని అనుకుంటే ఆ సుదర్శనమూర్తిని మొట్టమొదటిగా తన యొక్క ప్రప్రథమ ఆయుధంగా ప్రధాన ఆయుధంగా స్వామి ప్రయోగిస్తారు. అందుకే స్వామితో ఎంతో చక్కగా గొప్పదైనటువంటి లోక కళ్యాణాత్మకమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి ఆ సుదర్శనమూర్తిని తీసుకొని ఈ అవభృదోత్సవానికి అర్చక స్వాములు ఎంతో చక్కగా సన్నద్ధులవుతూ ఉన్నారు. ఈ అవభృదోత్సవము అంటే ఏమిటి అంటే ఈ అవభృతము అనగా దీక్షాంత యజ్ఞము అని అర్థం. ఎంతో చక్కగా మన యొక్క మాతామహీ భాష అయినటువంటి సంస్కృతంలో తెలియచేస్తారు. దీక్షాంతో అవభృతో యజ్ఞే తత్కర్మాహం తు యజ్ఞియం. ఇది దీక్షాంత యజ్ఞము అని పిలుస్తారు.
అంటే ఒక గొప్పదైనటువంటి యజ్ఞము ఆచరించినప్పుడు ఆచరింపబడినటువంటి ఆ యజ్ఞము యొక్క పరిపూర్ణ ఫలాన్ని అందజేసే దీక్షాంత కార్యం ఏమిటి అంటే అది అవభృతోత్సవ కార్యము అని అంటాం. ప్రస్తుతం ఈ అవభృతోత్సవం స్వామివారి యొక్క గొప్పదైనటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవములు అనబడేటువంటి ఒకానొక గొప్ప యజ్ఞము యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందించేటువంటిది ఈ అవభృతోత్సవం అనబడేటువంటి చక్రస్నాన రూపమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞాన్ని మరి కొద్ది క్షణాలలో మనందరం కూడా చాలా గొప్పగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా మనందరం కూడా వీక్షించబోతూ ఉన్నాం. యజ్ఞం ఉత్కృష్ట యజ్ఞ సవో యజ్ఞ ఉదాహృత తస్మాత్ ఉత్కృష్ట యజ్ఞత్వాత్ ఉత్సవ పరిభాష్యతే అంటారు. ఉత్కృష్టవచనం సవో యజ్ఞ ఉదాహృత అంటారు. స్వామివారి యొక్క ఉత్సవాన్ని ఇప్పటి వరకు కూడా మనం దర్శనం చేశాం. స్వామివారి యొక్క ఉత్సవము అంటే ఏమిటి అంటే ఇదొక యజ్ఞం అన్నమాట. సప్త పాక యజ్ఞాలు, సప్త హవిర్యజ్ఞాలు, సప్త సోమయజ్ఞాలు, ప్రతిరోజు మనం ఆచరించవలసినటువంటి పంచమహాయజ్ఞాలు. ఈ యజ్ఞములన్నీ కూడా ఎలాంటివో ఆ యజ్ఞములకు సరిసమానమైనటువంటి ఒకానొక సర్వ సులభమైనటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆచరించదగినటువంటి సకల యజ్ఞ స్వరూపమైనటువంటి యజ్ఞం ఇదిగో స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవము అనబడేటువంటి యజ్ఞం. ఈ నవరాత్ర బ్రహ్మోత్సవం అనబడేటువంటి యజ్ఞము యొక్క పరిపూర్ణ ఫలాన్ని మనకు అందించేటువంటిది ఈ చక్రస్నానం. ఇదిగో ఆకాశమంతా కూడా చాలా నిర్మలంగా ఉన్నటువంటిదై చెప్తారు. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః అని. ఆకాశములో మన కంటికి కనపడకుండానే అత్ర్యాది సప్తఋషులందరూ కూడా గోవిందుడికి ఎప్పుడెప్పుడు ఉదయాన తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు సుప్రభాత సేవాదులన్నీ కూడా చేస్తారా అని చెప్పి ఆకాశములో ఆకాశగంగలో వికసించినటువంటి గొప్పదైనటువంటి పద్మములనన్నింటినీ కూడా వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో కోసుకుని వచ్చి ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకుందామా, ఈ పద్మములతో ఎప్పుడెప్పుడు స్వామిని అర్చిద్దామా అని చెప్పి అత్ర్యాది సప్తఋషులు కూడా పరితపించిపోతూ ఉంటారట స్వామివారి యొక్క దర్శనం కోసం. మనమేమున్నది, మానవ మాత్రులమైనటువంటి మనము మాత్రమే కాదయా ఈ తిరుమల దివ్యక్షేత్రంలో ఎంతోమంది మహర్షులు, సకల దేవతలు, మనందరం కూడా 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఈ రోజున వచ్చి ఎంతో గొప్పగా స్వామివారి యొక్క అవభృతోత్సవంలో పాల్గొంటారు. కనుక అంత గొప్పదైనటువంటి అవభృతోత్సవాన్ని మనందరం కూడా చక్రస్నానాన్ని దర్శించబోతూ ఉన్నాం. ఆ చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉండగా వీక్షిస్తూ మనందరం కూడా గోవిందుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం.
సత్యాదిత్రియుగే బోధ వైరాగ్యౌ ముక్తికారకౌ కలౌ తు కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణీ. భక్తి ప్రపత్తులతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క మానసపుత్రులైనటువంటి విఖనో మునీంద్రుల వారు అనుగ్రహించినటువంటి విధానం ప్రకారం వారంటారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ అని చెప్తారు. భగవంతుడైనటువంటి ఆ నారాయణుణ్ణి భక్తి ప్రపత్తులతో మనం అర్చించాలండి. ఆ భక్తి ప్రపత్తులతో ఆరాధించేటువంటి ఆ స్థితియే మనల్ని అందరినీ కూడా మోక్షానికి చేరువ చేస్తుంది అని. భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. విష్ణువు యొక్క పరమపథాన్ని చేరుస్తుంది ఈ గొప్పదైనటువంటి కైంకర్యము అంటారు. అంత గొప్ప కైంకర్యంలో చాలా గొప్పదైనటువంటి యజ్ఞం స్వామివారి యొక్క నవరాత్ర బ్రహ్మోత్సవ యజ్ఞాన్ని ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా మనందరం కూడా వీక్షించాం, తరించాం. ఆ గొప్పదైనటువంటి యజ్ఞంలో పాల్గొన్నాం. ఆ యజ్ఞము యొక్క దీక్షాంత యజ్ఞమైనటువంటి దీక్షాంత కైంకర్యమైనటువంటి చక్రస్నానము అవభృదోత్సవము అనేటువంటి యజ్ఞానికి అదుగో అర్చక స్వాములు ఎంతో గొప్పగా ఉద్యుక్తులవుతూ ఉన్నారు. అందులో భాగంగా ప్రప్రథమంగా అదుగో కలశాన్ని ఏర్పాటు చేసి గంగాది సర్వతీర్థ జలములను అక్కడికి ఆహ్వానించి పుణ్యాహవాచన కార్యం చేశారు. ఆ తదనంతరం స్వామివారి యొక్క అభిషేకానికి పంచామృత కైంకర్యమంతా కూడా చేయడానికి ఏ ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం చేస్తారో తత్తద్రవ్యారాధనమంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పదో మన యొక్క భగవత్ కైంకర్యం. విఖనో మునీంద్రుల వారు, భృగు, మరీచి, అత్రి, కశ్యపాది మహర్షులు చాలా గొప్పగా తెలియచేశారు. ఒక భగవత్ కైంకర్యాన్ని మనం ఆచరిస్తూ ఉంటే ప్రతి కైంకర్యము కూడా ఎలా ఆచరించాలో చాలా గొప్పగా వారు అనేకానేకమైనటువంటి సంహితలలో మనకు తెలియజెప్పారు. ఆ సంహితా మార్గాన్ని అనుసరించి చాలా గొప్పగా ఆ కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. అదుగో పంచామృతములకు అభిమంత్రణం అనేటువంటి కార్యం చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత గొప్పదైనటువంటి స్థితియో. పరమాత్మకి ఏ ద్రవ్యాన్నైనా కూడా పరమాత్మ యొక్క తిరు పవిత్రమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహానికి చేరాలి అనంటే ప్రప్రథమంగా ఆ ద్రవ్యానికి ఆరాధన జరగాలి. ఆ ద్రవ్యము శుద్ధి అవ్వాలి. ఆ తరువాతనే ఆ ద్రవ్యము భగవంతుడి యొక్క తిరు శరీరానికి తిరుమేనికి ఆ ద్రవ్యము సమర్పింపబడుతుంది. అందుకే ఇప్పుడు పంచామృత స్నపనము చేస్తారు. ఆవు పాలు, ఆవు పెరుగు ఇత్యాది ద్రవ్యాలతో స్వామికి అభిషేకం జరుగుతుంది. దానికి ముందుగా ఆ ద్రవ్యాలన్నింటికీ కూడా ఆరాధన చేశారు అర్చక స్వాములు ఎంతో చక్కగా ఆచార్యులు. స్వామివారి యొక్క అభిషేక కైంకర్యానికి సకల ద్రవ్యములన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదిగో స్వామికి కైంకర్యాన్ని ఆచరించబోతూ ఉన్నారు. స్నపన పీఠంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామివారి యొక్క అభిషేక దర్శనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి అత్యంత ఫలదాయకమైనటువంటి దర్శనం స్వామివారి యొక్క అభిషేక దర్శనం. ఆ స్వామివారి యొక్క అభిషేక దర్శనాన్ని మరికొద్ది క్షణాలలో మనందరం కూడా వీక్షించబోతూ ఉన్నాం. అదిగో పంచపాత్రలను ఏర్పాటు చేసి స్వామివారికి అర్చనాదులు కైంకర్యాన్ని చెయ్యడానికి స్వాములు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఎంతో చక్కగా ద్వాదశోర్ధ్వపుండ్రధరులై ఆ అర్చక స్వాములు, పరిచారక స్వాములందరూ కూడా చాలా చక్కగా స్వామివారి యొక్క అభిషేకాన్ని మరికొద్ది క్షణాలలో ఇక్కడ ఆరంభం చేస్తారు. ఈ అభిషేక కైంకర్య దర్శనం ఎంత విశేషమైనటువంటి ఫలదాయకము అనంటే శాస్త్రములలో రహస్యంగా చాలా గొప్పగా తెలియజెప్తారు మనకు. ఈ అభిషేకంలో ఒక్కొక్క ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క ద్రవ్యానికి కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలం ఆ దర్శనము ద్వారా దర్శన ఫలం మనందరికీ కూడా కలుగుతుంది అంటారు.
అటువంటి గొప్పదైన దర్శనాన్ని మనందరం కూడా వీక్షిస్తాం. స్వామివారు వరాహస్వామి వారి యొక్క దివ్య సన్నిధానానికి చేరువలో చాలా గొప్పగా స్వామి పుష్కరిణీ తట తీరములో ఈ అభిషేక కైంకర్యాన్ని జరుగుతూ ఉండగా మనందరం వీక్షించబోతూ ఉన్నాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. ఈ వెంకటేశ్వరుడు ఎవరండి అంటే, ఎంతో గొప్పదైనటువంటి వైకుంఠాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టేసి కేవలము మనలాంటి సామాన్య భక్తులు ఎక్కడైతే ఉంటారో, స్వామి దర్శనం కోసం పరితపించిపోతూ ఉంటారో, ఆ భక్తుల కోసం వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టి స్వామి పుష్కరిణీ తీరానికి చేరుకున్నటువంటి వారు. స్వామి పుష్కరిణీ తీరములో చేరుకున్నటువంటి ఆ స్వామివారికి ఇదిగో అభిషేక కైంకర్యాన్ని మనందరం కూడా మరికొద్ది క్షణాలలో వీక్షించబోతూ ఉన్నాం. ఈ నవరాత్ర బ్రహ్మోత్సవములు అనబడేటువంటి యజ్ఞము యొక్క పరిసమాప్తి కాలంలో చక్రస్నానము అనబడేటువంటి యజ్ఞములో ఇదిగో స్వామివారికి మరికొద్ది క్షణాలలో అభిషేకాన్ని ఆచరించబోతూ ఉన్నారు అర్చక స్వాములందరూ కూడా. ఎందుకు ఈ అవభృదోత్సవానికి చక్రస్నానము అని పేరు? అటువంటి చక్రస్నానాన్ని వీక్షించి మనందరం కూడా తరిద్దాం. विश्वतो वृत्वा यदिष्ठदशाङ्गुलम् पुरुषये वेदकं सर्वम् यद्भूतं यच्च भव्यम् पुनर्वृतत्वशेषानः यदन्नेनादियोहति एतावानस्य महिमा रोज्यायारुश्च पूरुषः विश्वभूतानि पादस्यामृतं दिवि पादोर्ध्वगुदैः पुरुष
चक्रामत् शने अभि अस्मात् विराडजायत विराजो अधिपूरुषः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः पुरुषेण हविषा देवायज्ञमतन्वता सन्तो अस्य सीदाज्यम् ग्रीष्म इद्मः शरद्धविः सप्तास्य संपरिधयः सप्त समिधः कृताः देवाय यज्ञम् तन्वानाः पुरुषं पशुं तैयज्ञम् बर्हिषि प्रक्षन् पुरुषं जातमक्रतः तेन देवा अयजन्त ऋषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः अमृतं वृषराज्यं पशुगस्तागश्चक्रे वायव्यारण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः च स्वामानि जज्ञिरे छन्दागोऽसि जज्ञिरे तस्मात् यजोस्तस्मादजायत तस्मादश्व अजायन्त एकेचो भयारतः जज्ञिरे तस्मात् पुरुषं यदधुः पुनङ्गिमस्य कौबाहो ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः तदस्य यद्वैश्यः अभ्यामुशूरो चन्द्रमामनसो जातः सूर्यो अजायत इन्द्रश्चाग्निश्च वायुरजायत आसीदन्तरिक्षं शेष्णाद्यो समवर्तताभ्यां भूमिर्दिशश्रोत्रात् लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे कर्माणि रूपाणि विचित्य धीरः कामानि कृत्वाभिवदन् यदासे पुरस्ताद्यमुदजहार चक्रः प्रविद्वान् प्रतिशश्चरस्रः एवं विद्वान् अमृतरिह भवति नायफलनाय विद्यते येन यज्ञमयजन्त देवाः धर्माणि प्रथमान्यासन् नागं महिमानः सचन्ते प्रपूर्वे साध्याः सन्ति देवाः यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि यत्पष्टा विदधद्रूपमेति पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं
विश्वशम्भुवम् विश्वन्नारायणम् देवमक्षरम् परमम् प्रभुम् विश्वतः परमम् नित्यम् विश्वन्नारायणम् हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति हरिम् विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परम् ब्रह्म तत्त्वम् नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगत्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा तद्बहिश्च तत्सर्वम् व्याप्य नारायणस्थितः अनन्तमव्ययम् कविगोसमुद्रेन्द्रम् विश्वशम्भुवम् पद्मघोषप्रतीकाशको हृदयम् चाप्यधोमुखम् अघोनिष्ट्याविदस्यान्तु नाभ्यामु हरितिष्ठति हृदयम् शक्तिजानीयात् विश्वस्यायतनम् महत् शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगो सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महाग्निर्विश्वार्चिर्विश्वतो मुखः भुक्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वम् देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखानीयोद्भाव्यवस्थितः नीलको यतमध्यस्था विद्युल्लेखे मभास्वरा शोकवत्तन्वी पीताभास्यात्तनोपहास्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराय ऋतगो सत्यम् परम् ब्रह्म पुरुषम् कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतम् विरूपाक्षम् विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकम् वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजागुंसि यो अस्कभायरुत्तरगो सधस्थम् विचक्रमाणश्रेयोरुगायो विष्णोरादमसि विष्णो श्रवसि विष्णोश्चत्रे विष्णोस्यूरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वास्य प्रियमभिपाथो अस्या यत्र देवयो वदन्ति क्रमस्य सहि बन्धुरित्था पदे परमे मध्वोत्सा विष्णुस्तव देवीर्याय भीमः कुशरो गिरिष्ठा यस्योरुषु त्रिषु विक्रमणेषु भिक्षियन्ति भुवनानि विश्वा मात्रया तनुवावृधाना महित्वमन्वश्नुवन्ति देवित्वरजसि पृथिव्या विष्णो देवत्वामस्य वित्से क्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्य
पश्यन् वासो अस्य कीलयोजना सह क्षितिगो सुजनिमा चकार देवः पृथिवीमेष एता विचक्रमे शरच्च संमहित्वा विष्णुरस्तु तवसस्तवीया शग्नह्यस्य स्थविरस्य नामा देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य बालो सुरे पदा विचक्रमे विष्णुर्गोप धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो प्रदानि पस्पशेन्द्रस्य युज्यः सखा विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततं विप्रादो विपन्यवो जागृवाणो सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां हिरण्मयीं लक्ष्मीदारवेदो महावः जातवेदो लक्ष्मीपरपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां सोऽस्मितां हिरण्यप्राणारमार्त्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां पद्मिनीमीं शरणं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वास्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्याः लक्ष्मीः वैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह दुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे पिपासामलान् ज्येष्ठमलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वाण्यर्णुतमे गृहान् दत्त्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीयो सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममागोतिं भजः सत्यमशीमहि सोमां ब्रुवान्नस्य महिश्रीश्रयताङ्गशः दमेन प्रजाभूतमयि सम्भवकर्तमायमाय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्रीतवसमे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले लक्ष्मी
पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मं मयि सन्निधत्स्व श्रिये जातश्रिया निरीयाय श्रियं वयो जनिरुभ्यो दधाति यन्भवन्ति सत्यासामिधामितद्रौ श्रिय एवैनं दच्छ्रिया दधाति सन्दर्भृचाशकृत्यं सन्दत्यै सन्धीयते प्रजया पशुभिः यदेवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भुवनाद्योर्वरेणान्तरिक्षं महित्वा उपस्थे देदेव्यदिदेग्निमन्नादमन्नाद्यायादधे आरङ्गोः पृश्निरक्रमीरसमन्मातरं पुनः निरञ्जप्रयन् सुवांशद्धामविराजति वा पतङ्गाय शिश्रिये यस्य महत्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना यक्षन्महिषः सुवाक्रुद्धः परोपमन्युनायपत्या स्वल्पमग्ने तत्तव पुनस्तोद्दीपयामसि यत्ते मन्युवरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तत्तेवावसवश्च समाभरन् देवी
धीरन्तिराशानो अस्तु सन्धुवानावता अभिनो गृह्णन्तु इष्टं दिवो धरुणः पृथिव्या अस्येषा जगतो विष्णुपत्नी तन्नो मित्रशर्मणः भवत्पर्यमा तन्न इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु भक्तारमवतु अवतु मामवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः मित्रशं वरुणः भगवत्पर्यमा इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो एव प्रत्यक्षं ब्रह्मादि एव प्रत्यक्षं ब्रह्मादिशं सत्यमवादिशं शान्तिः नमो वाचेय चोदिताय चानुदितादस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पदये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदेभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपदयः पराधुर्माहृषि वैश्वदेवीं वाजमुद्यासगो शिवामदस्ताञ्जुष्टान् देवेभ्यः शर्म मेत्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणावानो मृत्योर्मावातं प्राणावानौ मामादिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीन् देवेभ्यो वाजमुद्यासनोजुश्रूषेण्यां महर्षेभ्यस्तम्मा देवा वन्दु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः रक्षयो रावणीम
नवतः पवतां मातरिश्वासन्नस्तपतु सूर्यः अरङ्गमापवो यस्य क्षयाय जिन्वथा आपो जन यथा जनः चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतनो शृणवाम शरदः शतं ब्रब्रवाम शरदः शतमजीरास्याम शरदः शतं योग्यसूर्यं दृशे उदगान् महतोर्णवात् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातो ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आणीस्थो ब्रह्मण आववनमसि धारिरेयं पृथिवी ब्रह्मण महीधारितमेनेन महदन्तरिक्षन्ति वन्दाधार पृथिवी गोसदेवाय यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिभिः सदत् एतामनीषे मा विशतामो समीची भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गेभिर्यदनो नभो नमाप्याय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रारुजासि भूयिष्ठभाजो अधते स्यामा ब्रह्म प्रागादिष्पदन्नो
शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा येष श्लोको भवति अन्नाद्वै प्रजा प्रजायन्ते याः काश्च पृथिवी गुश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनदपि जन्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते यान्यन्नेन वर्धन्ते अद्यतेति च भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः एष पुरुषविधयेव तस्य पुरुषविधता वयं पुरुषविधः तस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपार उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते
చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తిః భక్తస్య సులభో హరిః. భక్త సులభుడైనటువంటి ఆ గోవిందుడికి దివ్య నవరాత్ర బ్రహ్మోత్సవాలలో అవబృధోత్సవ కైంకర్యాన్ని ఆచరిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారికి ఇప్పటి వరకు కూడా ఎంతో వైభవమైనటువంటి మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అభిషేక కైంకర్యం జరుగుతూ ఉండగా మనందరం కూడా వీక్షించాం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః అంటారు. ఎంత చక్కనైనటువంటి వేదనాదాన్ని విన్నామో, శరీరము అణువణువు కూడా పులకించిపోయేలాగా చాలా గొప్పదైనటువంటి వేదనాదాన్ని ఇప్పటి వరకు కూడా విన్నాం. వేదవేద్యుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క కైంకర్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇంతకన్నా జీవితానికి గొప్పదైనటువంటి భాగ్యం, ఆనందదాయకమైనటువంటి సంఘటన మరేముంటుంది? అదుగో తులసి మాలలతో అలంకరింపబడి ఉన్నటువంటి ఆ స్వామికి నక్షత్రహారతులన్నీ కూడా ఇస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంత చక్కగా స్వామివారు చిద్విలాసుడై ఎంతో చక్కగా గంధముతో కుంకుమ పువ్వుతో తులసి మాలలతో అలంకరింపబడినటువంటి ఆ స్వామివారు నీరాజనాలు అందుకుంటూ ఉంటే ఎంత చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు స్వామివారు. ఈ కుంభహారతి చాలా విశేషమైనటువంటి హారతి. ఈ కుంభహారతిని ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారికి చూపిస్తూ ఉంటే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలం వస్తుంది అని చెప్పి ఆగమశాస్త్రం ఎంతో చక్కగా వర్ణన చేస్తూ ఉన్నది. రాజ రాష్ట్ర గ్రామ అభివృద్ధి అంతా కూడా ఈ కుంభహారతి ద్వారా వస్తుంది అన్నారు. అటువంటి కుంభహారతితో మనందరం కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాం. అశేష భక్తజనం స్వామివారి యొక్క ఆ చక్రస్నానాన్ని వీక్షించడానికి ఎంతో చక్కగా ఆసీనులై ఉన్నారు స్వామి పుష్కరిణీ తీరాన. మరి మనందరం కూడాను మన గృహాన్నే తిరుమల దివ్య క్షేత్రంగా మలుచుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా స్వామివారి యొక్క కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఎంత విశేష కైంకర్యం ఇప్పటి వరకు కూడా జరిగింది. స్వామివారికి ఆవు పాలతో, అదేవిధంగా పెరుగుతో, నెయ్యితో, తేనెతో, ఫలోదకములతో ఎంతో చక్కగా అభిషేక కైంకర్యాన్ని వనర్చినారు అర్చక స్వాముల వారు. ఇక్కడ ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తూ ఉంటే ఒక్కొక్క విశేష ఫలమని వైఖానస ఆగమ శాస్త్రం చెబుతుంది. ఈ భూమి మీద జన్మించినటువంటి మానవ మాత్రులమైనటువంటి మనందరం కూడాను మొట్టమొదట తీసుకునేటువంటి ఆహారం క్షీరం, పాలు. ఆ క్షీరము చాలా వృద్ధిని మనందరికీ కూడా కలగజేస్తుంది. అటువంటి వృద్ధి సకల భక్తుల యొక్క జీవితాలలో కలగాలి అని మొట్టమొదటిగా ఈ అవబృత కైంకర్యంలో స్వామివారికి ఈ చక్రస్నాన మహోత్సవంలో క్షీరంతో అభిషేకం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా జీవితాలలో వృద్ధి కలగాలి అనేటువంటి సంకల్పం. ఈ పాల యొక్క వికృత రూపము పెరుగు. పాల నుండే పుడుతుంది కొంచెం వికృత రూపమైనటువంటి. మన జీవితాలలో భగవద్ అనుగ్రహం చేత చాలా గొప్పగా పెరిగినటువంటి ఉత్తమ అభివృద్ధిని పొందినటువంటి మనలో కొన్ని వికృత గుణాలు పుట్టే అవకాశం ఉంటుంది. వాటిని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని అంటారు. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి వికృత గుణాలు ఏవి కూడా మన దరికి రాకుండా ఉండాలి అని చెప్పి పెరుగుతో అభిషేకం చేశారు స్వామివారికి. ఆ పెరుగుని బాగా చిలకాలి, నవనీతం పుడుతుంది. ఆ నవనీతాన్ని ఉష్ణములో ఉంచాలి. అప్పుడు నెయ్యి అనేటువంటి ద్రవ్యం పుడుతుంది. దాన్ని ఆజ్యము అని అంటారు. ఆ ఆజ్యంతో కూడా స్వామికి అభిషేకం చేశారు. ప్రస్తుతం సహస్రధారాభిషేకాన్ని మనందరం కూడా వీక్షించి భవ్యం ఉదా
यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये गेजो भयादतः गावो अयज्ञिरे तस्मात् तस्माज्जात अजावयः यत्पुरुषं यदधुः कतिधां व्यकल्पयन् मुखं किमस्य कौबाहो कावोरुपादमुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरुतरस्य यद्वैश्यः पद्भ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोऽद्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्राः तथा लोकानो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते दाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च दस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैर साच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय पर्याप्य अनन्तरायाय सर्वस्तमोदेह प्रउत्तममहद्भवति सर्वस्य जय सर्वस्य यज्ञैरर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ॐ உண்டேங்கத்தனை போரிமிருந்த நவராபரம் சாய்த்தாய் நீ பிறந்த திருவோணம் காற்றின நீரோடு நல்லி கடாரத்தில் போரிட்டு வைத்தேன் மஞ்சளும் செங்கழ நீரின் வாசிகையும் நாறு சாந்தம் செப்பியமென் முறையார்கள் சிறுபுறம் கனிகள் தருவன் ஒளிகளோட நீர் போல சிறந்தனத்தாயலர் தோத்தம் என்பதனால் பிறர் முன்னே நின்றிரட்ட நல்ல நம்பி நீ பிறந்த திருநன்னாள் நானத்தனையிலாராய் நப்பின்னை காணில் சிறைக்கர்
கண்ணபிரானை வந்தேன் பார்மலிரோல் முதுவைக்கோன் பட்டர் வீரான் சொன்னவார் மலி வேறு கண்ணபிரானை பார்மலிரோல் முதுவைக்கோன் பட்டர் வீரான் சொன்னவார் வீராவரண்டான் முதுமதிலிடங்கவே வைத்தேன் முருகியொக்கிட்டு என்னோட நெஞ்சமென்றோ வீராவரண்டான் முதுமதிலிடங்கவே வைத்தேன் முருகியொக்கிட்டு என்னோட நெஞ்சமென்றோடவாய் கண்ணகள் வைத்து மறியோடமையில் சாயல் விண்ணை மணாலா நீராட்டமைத்து வைத்தோடவாய் கண்ணகள் வைத்து மறியோடமையில் சாயல் விண்ணை மணாலா நீராட்டமைத்து வைத்தார் வெண்ணங்குடையாய் திருநாள் திருவாட வெண்ணேலடாலம் செய்யா கரியம் கலத்த தரிசியமாக்கி வைத்தார் வெண்ணங்குடையாய் திருநாள் திருவாட வெண்ணேலடாலம் செய்யா கரியம் கலத்த தரிசியமாக்கி வைத்தார் தொட்டு கண்ணின் வெண்போயல் ஓம் செய்ரிங்க
शतं वरुणये सहस्रैर्यज्ञया पाशापिनदा रुद्रा देयान इन्द्रः सविदादविष्णुर्विश्वे देवा अमुञ्जन्तु मरुदस्वस्त्या इमं मे वरुणश्रुतेहमध्याय मृडय त्वामवस्युराजये तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणेह बोध्युर्णगो समान आयुः प्रमोषे यच्चिद्धिरे विषायथा प्रदेव वरुणौ व्रताम् मिलीमहिद्य विद्यवे यत्किञ्चेदं वरुणदेव ये जनेभिद्रोहं मनुष्याश्चरासि अजित्ते यद्भव धर्मायुयोऽपि ममानस्तस्मादेन सो देवरीरिरः इदवादो यद्रिपूर्णदेवी यद्वादा सत्यमुदयन्न विद्मा सर्वदाविष्यजितिरेव देवाधारे श्याम वरुणप्रियाः अवदेहेनो वरुण नमोभिरवयज्ञेभिरीमहे हविर्भिः शयनस्मभ्यमसुरप्रचेतो राजन्नेनागो विनिस्रः कृतानि इमं मे वरुणश्रुधेहमध्याय मृडय त्वामवस्युराजये तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणेह बोध्युर्नगो समानाय प्रमोदे त्वन्नाग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वयासि देशाः यजिष्ठोबन्धिरमशोषुजानो विश्वान् वेदागोदे प्रममोध्यस्मदे सत्वन्नो अग्ने ममा भवते नेदिष्ठो अस्या उषसो यष्टौ आयक्ष्मणो वरुणगोरराणो वीः मृळीगो सुहवो नयेधि अग्ने अयास्य यासन्मनसाहिता अयासनो हव्यमोहि धेयानो देहि भेदञ्ज सत्यञ्जाभिधात्तवोऽध्याय ततो रात्रिरजाय समुद्रादुर्नवादधितं वत्सरो जायत अहोरात्राणि विदधद्विश्वस्य विशतो वशी सूर्याचन्द्रमसो धाता यथा पूर्वकल्पयते दिवञ्च पृथिवीं चान्तरिक्षमथो सुमः यत्पृथिव्यागोरजस्वमान्तरिक्षे विरोधसि इमागुस्त्वदापो वरुणः पुनात्मघमर्षणः पुनन्तु वृषभः पुनातु वरुणः पुनात्मघमर्षणः गोरान् समुद्रः प्रथमे धर्मं जनयन् प्रयाधुरस्य राजा वृषावरित्रे अधिरानो हव्ये बृहत्सोमो वावृधे सुवारयिन्दुः या सुगन्धारसावर्णा बलं च निहिते बुभे तामहावः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे यासामिमे त्रयो लोकास्तेजसा यशसा वृताः तामहावः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे स्वामनः स्वत्यमन्त्राफला सद्यास्तन्दते भवन्तः भान्तोडगन्नन्तो असदेवदेवस्य भगवतो नारायणस्य क्षयपदे वृणोत्तमस्य क्षेमोविलासमेधस्य विकलाण्डकोटिमाण्डनायकस्य षठासलवादाक्षे
శ్రీనివాసస్వామినः నవరాత్రిమౌ బ్రహ్మోత్సవకర్మాంగం అష్టమదే నవమదేశే ప్రాతకాలే అవరస్నానమోత్తోద్భవంతో తల్లగ్నాపేక్షయా భగవదానోల్యం భయాద్ భవంతోళగన్నంతో ఆదిత్యానాం నవానాం గ్రహాణాం శుభం అనగోల్యం భయాద్ భవంతోళగన్నంతో ఉత్తరే కన్మన్న నిర్విఘ్నమస్తు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. నగ్రహరణుని విక్రముని నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన సుదర్శనధారుని చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. క్షీరాభిషయనునికి క్షీరాభిషేకము జలజాక్షనయనునికి జలకాభిషేకము క్షీరాభిషయనునికి క్షీరాభిషేకము జలజాక్షనయనునికి జలకాభిషేకము హర్యక్షదక్షునికి హరిద్రాభిషేకము శ్రీవత్సవక్షునికి శ్రీఫలాభిషేకము. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. పక్షీంద్రగమనునికి పుష్పాభిషేకము మోక్షప్రదాయునికి చూర్ణాభిషేకము పక్షీంద్రగమనునికి పుష్పాభిషేకము మోక్షప్రదాయునికి చూర్ణాభిషేకము పద్మాక్షి విభునికి శ్రీగంధలేపనం బ్రహ్మోత్సవ ఫలమీయగ బ్రహ్మణ్యుని వైభవం. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రస్నానం విదే. శ్రీనివాస గోవింద శ్రీ
వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నగ్రహరణుని విక్రముని నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన సుదర్శనదారుని చక్ర స్నానం విదే చక్రధారి చక్ర స్నానం విదే చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా పట్టిన శ్రీహరి చేత పాయక పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకొని కావగదవు ఓ చక్రమా పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకొని కావగదవు ఓ చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా పానుకొని ధనుజుల పలు కిరీటమణుల సానలు దీరిన ఓ చక్రమా పానుకొని ధనుజుల పలు కిరీటమణుల సానలు తీరిన ఓ చక్రమా నానా జీవముల ప్రాణములుగాచి నానా జీవముల ప్రాణములుగాచి ధర్మముని నిలుపకదవో ఓ చక్రమా నానా జీవముల ప్రాణములుగాచి ధర్మముని నిలుపకదవో ఓ చక్రమా చక్రమా హరి చక్రమా
వినాయకుని బ్రహ్మోత్సవం. ఓ